దేవునికి స్తోత్రం. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మంచి విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి. అది మనకు ఎంతో ఉపయోగకరం. నొప్పించే మాటలు, బాధపడే విషయాలు ఎక్కడైనా మనం వింటే వాటికి దూరంగా ఉండొచ్చు, కానీ మంచి విషయాలు అది చిన్నపిల్లలు చెప్పినా పెద్దవారు చెప్పినా నేర్చుకోవడం చాలా మంచిది. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న ప్రతి మాట కూడా చాలా మంచి విషయమే. ఎందుకంటే జీవితాలు కట్టబడ్డానికి, బ్రతుకులు స్థిరపరచబడ్డానికి, పరిస్థితులు ఏదైనా ఎలాగున మసులుకోవాలో, ఎలాగున ప్రవర్తించాలో అమూల్యమైన విషయాలు దేవుడు ఆయన ద్వారా బయలుపరిచారు. జీవిత నడవడికలో అనేక పర్యాయాలు మనకు అనేక పరిస్థితులు తారసపడుతూ ఉంటాయి. ఏ సందర్భంలో ఎలాగున ఉండాలి, ఎవరితో ఎలాగూ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మన జీవితాన్ని ఎలాగూ మలుచుకోవాలో అనేటువంటి విషయాలు అనుభవాల ద్వారా, జ్ఞానులు ఉపదేశించే ఉపదేశం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కనుక జ్ఞానోపదేశం అనేది ఎప్పుడూ మంచిది. వృద్ధాప్యం వచ్చినా ఇంకా నేర్చుకోవాలి. నాకు తెలిసిపోయిందిలే అని అనుకోవడానికి తెలుసుకోవాల్సిన విషయాలు అనేకములై ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటిగా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పాను కదా, మంచి విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలని. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడంటే, మృదువైన మాట కోపమును చల్లార్చును అని. చాలాసార్లు కుటుంబాల్లో కానీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ కోపంతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆవేశపూరితమైన మాటలు, అనాలోచితమైన మాటలు మాట్లాడతారు. అలాంటి సమయంలో గనక సమయోచితంగా చక్కగా గనక మాట్లాడగలిగితే, మృదుత్వం కలిగిన మాట మాట్లాడితే, ఎంత కోపం కలిగిన పరిస్థితి అయినా అది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. చూడండి, కొంతమంది గొడవాడేటప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మొగోడు అయితే కొట్టు చూడు అంటారు. మొగోడు అయితే కొట్టు చూడంటే అతను మొగోడిని అని అనిపించుకోవడానికి ఖచ్చితంగా కొడతాడు. దమ్ముంటే నా మీద గొడవకు రా అంటారు. దమ్ముంది అని చెప్పడానికైనా గొడవకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ మాట ఏం చేస్తుందంటే కోపాన్ని రేపుతుంది. అదే మాటను ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయగలిగితే వచ్చే కోపం కూడా అనపబడుతుంది కదా. ఈ రోజున చాలామంది గొడవలు కారణం ఏంటి అని అంటే మాట వందనంగా రాకపోవడాన్ని బట్టే ఆవేశపూరితంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చివరికి ఇతరులను కూడా కొట్టడానికి, చంపడానికి కూడా కారణం అయిపోతుంది. కారణం ఏంటి అని అంటే మాట విధానం బాగోక. కొంతమందితో మాట్లాడాలనిపించదు, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడం రాదు అని అంటే వారి మాట తీరు అంతేకాదు, వాళ్ళు మార్చుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడే విధానం అంత చక్కగా ఉంటుంది. బిడ్డలారా, అందుకే ఎప్పుడైనా పరిస్థితుల్లో విషమించేటువంటి సంభవాలు కలిగినప్పుడు మృదువుగా మాట్లాడడం నేర్చుకో. ఎంతటి పరిస్థితి అయినా ఆటోమేటిక్గా మారిపోతుంది. మాటల యొక్క ప్రాముఖ్యతను ఈ రోజున కొన్ని మనకు అక్కడక్కడ ఈ యొక్క భక్తుడైన సొలొమోను తెలియచేస్తున్నాడు. జ్ఞానుల నాలుకట మనోహరమైన జ్ఞానాంశాలను పలుకుతుందట. అంటే జ్ఞానులు మాటలు గనక మనం వినగలిగితే మనోహరముగా ఉంటాయట. వారు చెప్పేటువంటి మాటలు మనోహరం అంటే అది సువాసన వెదజల్లేటువంటి పరిస్థితి. అంటే అవి ఇతరులకి పంచుకోవటానికి ఉపయుక్తములై ఉంటాయి. కొన్నిసార్లు చూడండి,
కొంతమంది మాట్లాడుతున్న మాటలు మనం ఆ రోజు విని ఇంక అక్కడితో వదిలేయం, మరలా విషయాలు ఎవరికో చెప్తాం. నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం అది ఇంకొకరితో పంచుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే అది మనోహరమైనది. ఆ మాట విన్నప్పుడు మన హృదయాన్ని ఎంతో సంతోషపెట్టేసింది. అందుకని ఈ సంతోషంలో ఇతరులు కూడా పాలుభాగస్తులు అయితే బాగుంటుందని ఆశ మనలో కలుగుతుంది. అప్పుడు ఆ మాట ఇతరులతో పంచుకుంటా ఉంటాం. అందుకే మనము కూడా జ్ఞానం కలిగిన వారిగా ఉండగలిగితే మనం మాట్లాడే మాటలు మరికొంతమంది వినగలుగుతారు కదా. అదే బుద్ధిహీనుడు నోరు మూఢత్వం సంబంధించినటువంటి మాటలు పలుకుతున్నాయి. ఎందుకు అంటే ఆ బుద్ధిహీనుడికి బుద్ధి లేదని మనకు అర్థమైపోతుంది. వాడు మాట వినడు, వాడు గద్దింపు వినడు, వాడికి పట్టించుకునే స్వభావం లేదు, మూర్ఖత్వాన్ని వెల్లడి చేస్తూ ఉంటాడు. కనుక అలాంటి వ్యక్తి యొక్క మాటలు వినబుద్ధి కాదు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలాగో మాట్లాడుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అంత చిరాకైనటువంటి పరిస్థితులు కొంతమంది మాట్లాడుతుంటే కలుగుతుంటాయి. మరి అలా ఉండకూడదు కదా. మరి ఏం చేయాలి అని అంటే మాట్లాడేటప్పుడే నువ్వు ఎలాగో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుందనంటే నీ జీవితంలో ఈ బుద్ధిహీనత అనేది పోతుంది. ప్రభు అట అందరినీ చూస్తున్నాడట. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయట. మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, దేవుడు నన్ను చూడడం మానేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడు, దేవుడు నా మీద ఎందుకో చిరుకన్ను వేసేసాడు అంటారు కొంతమంది. దేవుడు కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయట, అందరినీ చూస్తున్నాయట. మంచివాళ్ళని చూస్తున్నాయి, చెడ్డవాళ్ళని చూస్తున్నాయి. మరి అందులో నువ్వు ఉన్నావు కదా, మరి నిన్ను చూడలేదా ఆయన? ఆయన కన్నులకు నువ్వు కనబడటం లేదా? తప్పకుండా కనబడుతున్నావు, తప్పకుండా నిన్ను చూస్తున్నాడు. మరి చూస్తున్నాడు కనుక నువ్వెప్పుడు బాధపడనవసరం పని లేదు. నీ హృదయంలో ఏదైనా అనుకోనేటువంటి ఫీలింగ్ ఉండుంటే, గాయపరచబడిన సందర్భం ఉండుంటే అది నీ ఆత్మను ఎంతో కృంగదీసేస్తుంది. అందుకే నీ హృదయాన్ని ఎప్పుడు కూడా చాలా కలత చెందకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని ఇల్లట గొప్ప ధననిధి అని చెప్పాడు. మరి నీ ఇల్లు ఎలా ఉంది? సమృద్ధికరంగా ఉందా? సంతృప్తికరంగా నీ జీవితం ఉందా? నీ పరిస్థితులన్నీ మెరుగ్గానే ఉన్నాయా? అన్ని విషయాల్లో నీవు హ్యాపీగానే బ్రతుకుతున్నావా? ఒకవేళ లేదు అని అంటే ఈ రోజు నుంచి నీ ఇంటిని అలాగున మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. కలిగి ఉన్నది నెమ్మది కలుగు చేయాలి, కానీ నెమ్మది లేని పరిస్థితులు నీ జీవితంలో కలిగి ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఏదైతే కలిగి ఉన్నదో దాన్ని బట్టి మేలు కలిగిందని ప్రభుని కనపరచగలగాలట. ఈరోజు లేనిపోయిన వాటి కొరకు ఆరాట పడిపోతూ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలనేటువంటి ఉద్దేశాలు ఉన్నాయే తప్ప కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవటం లేదు. ఈరోజు కుటుంబాల్లో సంతోషం లేదు, వ్యక్తిగతంగా సంతోషం లేదు. కారణం ఏంటి అని అంటే కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండలేకపోతున్నారు. మరి ఈ రోజున అలాంటి స్వభావం నీకుందా? దేవుడిచ్చిన వాటిని బట్టి ఆయన గణపరచలేకపోతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, రైల్వే స్టేషన్లో, బ్రిడ్జిల కింద, బస్ స్టేషన్లో, ఇంకా అక్కడక్కడ కొన్ని షెల్టర్ల దగ్గర జనాలు కనబడతారు. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరు తెస్తారో తెలియదు. ఆ రోజు ఎవరన్నా దేవుని యొక్క కృపను బట్టి తెచ్చి పెడితే తినాలి, లేకపోతే వాళ్ళ బ్రతుకంతే, ఆకలితో అలాగా అలమటించుకోపోవలసిందే. కానీ దేవుని కృప నీకు చక్కనైన ఆహారాన్ని ఆయన ఇస్తున్నారు కదా. ఉండటానికి వాళ్ళకి గూడు లేదు, తలదాచుకోవడానికి చోటే లేదు వాళ్ళకి. నువ్వు అద్దింట్లోనన్నా ఉన్నావు సంతోషం, చిన్న పాకింట్లోనన్నా ఉన్నావు సంతోషం. అంటే నీకు ఉండటానికి ఒక నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి నీకు సంతోషం ఉందా?
కలిగిన వాటితో తృప్తి లేకపోతే దేవుడు చాలా బాధపడతాడు. నేను ఇచ్చిన వాటిని బట్టి వీళ్ళు సంతోషించట్లేదు అనుకుంటాడు ఆయన. కాబట్టి నీ జీవితాన్ని కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండటానికై ఇష్టపడు, దేవుడు సంతోషిస్తాడు. కలిగిన భర్త, కలిగినటువంటి భార్య, కలిగిన పిల్లలను బట్టి సంతోషించు. లేని వారు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళిళ్ళు అవ్వకుండా ఏడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నీకుండేందుకు బాధ? ఇంకా అలాగుంటే బాగుండు, ఇంకెలాగుంటే బాగుండు, పలానోళ్ళు చేసుకుంటే బాగుండు. ఇంకా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసాయి. అలాంటి తలంపులను స్వస్తి చెప్పేసాయి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడము నేర్చుకో. నీ ఇల్లు ఎలా ఉంది? ప్రేమ కలిగిన ఇల్లుగా ఉందా? మనశ్శాంతి లేని ఇల్లుగా ఉందా? గలిబిలి కరమైన ఇల్లుగా ఉందా? ఒక్కొక్కని ఇల్లు ఎలా ఉంటుందట, ముసురు దినమున ఎలాగైతే వర్షం చుక్క కారుతుంటే బయటకు వెళ్ళడానికి, ఇంట్లో ఉండడానికి అసహ్యం వచ్చేస్తుందో, చిరాకు వచ్చేస్తుందో, కొంతమంది ఇల్లు అలాగన అసహ్యత పుట్టిస్తుందట. కొంతమంది ఇంట్లో ఉండరు. ఇంట్లో ఉండే టైం ఎప్పుడంటే భోజనం చేయడానికి ఉంటారు, లేకపోతే పడుకోవడానికి ఉంటారు తప్ప మిగతా సమయం ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంట్లో గలిబిలి, అసమాధానం, ప్రేమ లేదు, అంత చికాకు. ఇంట్లోంచి ఎప్పుడు పోతానా అనే ఆలోచనలు ఉంటాయి. సొడుగుతూ ఉంటారు కొంతమంది. చాలా చిరాకైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఉండిపోయేవి ఎందుకని అంటారు. ఉండకపోతేనేమో ఉండలేదంటారు, ఉంటేనేమో అలాగుంటావేంటి అంటారు. బయటికి వెళ్ళిపోతే అలా తిరుగుతామంటారు. ఇంట్లో ఉంటే శాతకాని వాళ్ళ ఏ పని చేయకుండా కొంపలో పడి ఎడుతున్నాం అంటారు. అలాగుంటది కొంతమంది ఇల్లు. అక్కడ ప్రేమ లేదు అని అర్థం చేసుకో. ప్రేమ కలిగి ఇల్లు ఎలాగుంటుందంటే ఎప్పుడు కూడా ఆనందానికి నిలయముగా ఉంటుంది. మరి నీ ఇల్లు ఎలా ఉంటుంది? ఇంట్లోంచి బయటకు పోవాలరా బాబు, ఇంట్లో ఉండకూడదు అన్నట్టుందా? అయితే ఈ రోజున ఇంటి పరిస్థితులు నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రేమతో మలుచుకోవటానికి ప్రయత్నం చేయి. నేను అప్పుడప్పుడు గమనించేవాడిని. అదేంటంటే ఇంటి దగ్గర కూర్చోరేళ్ళు, ఊర్లో ఎక్కడో అరుగు ఉంటుంది, ఏదో గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర కూర్చుంటారు. ఏదో సరదాగా కూర్చున్నారంటే కాదు, ఇంట్లో మనశ్శాంతి లేక అక్కడ పోతుంటారు. కొంతమందిని చూస్తాను ఈదుల్లో పడుకుంటూ ఉంటారు. మంచి ఇల్లు డాబాలు కట్టుకుంటారు, కానీ ఈదుల్లో పడుకుంటారు. లేకపోతే ఏ చెట్టు చాటు దగ్గర ఉంటారు. ఎందుకని చెట్టు దగ్గర పడుకోవాల్సిన కర్మేటి? ఈదులో అరుగుల మీద పడుకోవాల్సిన కర్మేటి? ఏ గుళ్ళు గోపురాల దగ్గర పడుకోవాల్సిన కర్మేంటి వాళ్ళకి? కర్మేంటి అని అంటే ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, అసలు ఇంట్లో ప్రేమే లేదు. అందుకనే కదా వాళ్ళు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండొచ్చినా వర్షం వచ్చినా పరిస్థితి ఏదొచ్చినా అక్కడే వాళ్ళు. జాగ్రత్త. ఒకవేళ నీ ఇంటిని కనుక అలాగూ ప్రేమ లేని ఇల్లుగా చేసేసుకుంటే, గలిబిలికరమైన ఇల్లుగా ఉండుంటే, ఈ రోజున ప్రేమ కలిగిన ఇల్లుగా మార్చుకోవటానికై నీకు నువ్వే ప్రయత్నం చేయి. సోమరోడ్ మార్గం అట ముళ్ళ కంచెలాగుంటదంట. ఎందుకు అంటే వాడు సోమరితనాన్ని బట్టి వాడు వెళ్ళే త్రోవంతా కూడా పాడు చేసుకుంటాడు. బద్ధకంగా పని చేస్తాడు, లేచి పని చేయటానికి ఇష్టపడరు. అందుకని వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం అంతా ముళ్ళే, వేసిన ప్రతి అడుగు దరిద్రమే. నువ్వు సోమరితనాన్ని కలిగి ఉంటే నాశనాన్ని, కీడుని తెచ్చుకుంటూ ఉంటావు. సొలొమోను అద్భుతమైన జ్ఞానోపదేశం చేస్తున్నారు బిడ్డలారా. చాలా పర్యాయాలు ఈ సోమరితనం గురించి చాలా అధ్యాయుల్లో ప్రస్తావన తీస్తున్నాడు. సోమరివాడు కట్ట చింకురు గొడ్లు కట్టుకుంటాడట. వాడు ఎందుకు చింకురు గొడ్లు ధరిస్తాడు అని అంటే వాడు సోమరితనం కలిగి ఉన్నాడు. పని ఒప్పడు వాడు. మరి వాడింట్లో ఏముంటుంది? వాడు ఎప్పుడు కూడా పొలంలో పని చేయడానికి ఇష్టపడ్డట. అందరూ నాట్లు వేసినాడు పడుకుంటాడట. అందరూ కోతకి వెళ్తుంటాడట, అప్పుడు కొడలెట్టుకుని వెళ్తాడట. కోత కోయడానికి వెళ్ళాలంటే ముందేం చేయాలి? ముందే భూమిని సిద్ధం చేసి భూమిలో విత్తనాలు వేసి విత్తనాలు మొలకలు ఎత్తిన తర్వాత కదా వెళ్ళాల్సింది. మరి అందరూ కోత కోయడానికి మాత్రం వెళ్తున్నాడు, మరి విత్తనాలు వేసినప్పుడు వెళ్ళలేదు. అందరూ పంట కోత, ఈడు మాత్రం తుప్పలు కోస్తాడు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి సోమరితనం, ఆ బద్ధకమే. కొంతమంది ఉదయాన్నే లెగరండి,
ఉదయాన్నే లేవరు. ఎప్పుడు లెగుతారంటే సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసినప్పుడు లెగుతారు. మొన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు, సూర్యుని నువ్వు లేపినట్టు ఉండాలా, సూర్యుని నువ్వు లేపినట్టు ఉండాలి కానీ సూర్యుడే నిన్ను లేపినట్టు ఉండకూడదు అన్నాడు. నిజ క్రైస్తవులందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే దేవుని పాదాల దగ్గరికి వచ్చేయాలని చెప్పారు. నిజమే, మనం అందరం కూడా సూర్యుడికి వెల్కమ్ చెప్పాలి కానీ మనకు సూర్యుడు వెల్కమ్ చెప్పకూడదు. ఇప్పుడు లెగిసావు, ఈ సమయము ఇంకా సూర్యుడు రాలేదు అంటే నువ్వు సూర్యోదయానికి ముందే లేచి ఉన్నావు, బద్ధకం విడిచిపెడతావు. అదే నువ్వు 8 గంటలకు 9 గంటలకు లేచావనుకోండి, నీ దినచర్యలో రోజులో ఎంత సమయం ఉంటుంది? నీకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు లేచావు, మరలా మంచం ఎక్కకుండా ఉన్నావు అనుకోండి, నీకు ఇప్పుడు నుంచి దాదాపు చాలా సమయం ఉంటుంది, చాలా పనులు జరుగుతాయి. అందుకే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు అని బైబిల్ చెప్తుంది. ప్రపంచ ధనవంతుల్లో మేధావుల్లో ఒక అతనున్నాడు, అతని పేరు బిల్ గేట్స్. బిల్ గేట్స్ గురించి ఒక చిన్న వీడియో చూశాను నేను. ఆ వీడియో ఏంటంటే, అతనట ఉదయం 3:30కి లెగిస్తాడట, తెల్లవారుజామున 3:30కి లెగిస్తాడట. ప్రపంచంలో గొప్ప ధనం ఉంది, అన్ని సౌకర్యాలు అతనికి ఉన్నాయి. 3:30కి ఎందుకు లేస్తాడు అని అంటే, 3:30కి లేచట ఆ ముందు రోజు ఏవైతే మెయిల్స్ వచ్చాయో ఈమెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటాడట. దాదాపుగా అందరికీ రిప్లై ఇస్తాడట. ఆ తర్వాత అతని దినచర్య ప్రారంభిస్తాడట. గొప్ప ధనవంతుడు అతను 3:30కి లేచి అతని దినచర్య ప్రారంభిస్తుంటే మరి మరి ఆలోచన చేయి నీ సంగతి ఏంటి అని. అందుకే వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్ళారు, అందుకే మిగతా వాళ్ళు ఇలాగే వెనక్కుండిపోయారు. బైబిల్ చెప్తున్న మాట, సోమరితనాన్ని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు వేసే ప్రతి అడుగు ముళ్ళ కంచెలో ఉంటుంది, నీకెంతో ప్రమాదాన్ని ఇబ్బందిని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి చెప్పారు, ప్రతిరోజు ఎవరు ఎంత త్వరగా లేస్తేనట వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ పని చేయగలుగుతారు అని. మరి నువ్వు ఎక్కువ పని చేయాలి అని అంటేనే కదా నీ కుటుంబం ఎక్కువ సంతోషించి ఉండగలుగుతుంది. మరి నువ్వు తక్కువ సమయం ఉండగలిగితే మరలా ఇబ్బందికరమైన పరిస్థితే నువ్వు చూస్తావు. కాబట్టి ఆలోచన చేయి, సమయాన్ని ఎక్కువగా ఉంచుకోవటానికి సోమరితనాన్ని విడిచిపెట్టి పనికి ముందుకు వెళ్ళు. ఆలోచన చెప్పేవారు ఉండాలండి. ఏదైనా ఒక పని చేయాలని అంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుతా పట్టణానికి క్షేమం అని బైబిల్ చెప్తుంది. ఒక కార్యాన్ని, ఒక పనిని, ఒక విషయాన్ని నువ్వు తలంచాలి, జరిగించాలి అని అంటే తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే కొంతమంది సలహాలు తీసుకోవాలి, వాళ్ళ ఆలోచన ప్రకారంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుందని అంటే నీ పరిస్థితి దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక ఇక మీదట ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు కొద్దిమంది సలహా తీసుకో, వాళ్ళ ఆలోచన ప్రకారం నడవటానికి ప్రయత్నం చేయి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటేనట దేవుని పట్ల భయము భక్తి కలిగి కొంచెం ఉండడం మేలట. ఎందుకు బోళ్ళంత ఉంది ఇంట్లో, ఏమీ ఉపయోగం లేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు, కలిగిన కొంచెమైనా నీకెంతో తృప్తిని ఇస్తుంది. కాబట్టి లేని దాని కొరకు ఆశపడక ఉన్నదాన్ని బట్టి సంతోషించటానికి ప్రయత్నం చేయి. గర్విష్ఠుల ఇల్లట బాధాకరంగా ఉంటుంది. అలాంటి ఇంటిని దేవుడు ఉండనీయకుండా తీసి పారేస్తాడట. కనుక నీవు ఒకవేళ గర్వంతో కనుక జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంటే నీ జీవితాన్ని మార్చుకో. బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళాలని ఆశపడి దాని కొరకు ప్రయత్నం చేస్తాడట. మరి బుద్ధి లేనోడు ఏం చేస్తాడు?
నరకానికి పోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నువ్వు బుద్ధిమంతురాలుగా ఉన్నావా? లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు, అనగా అక్రమ సంబంధమైన సంపాదన, దురాశ కలిగిన వాడు తన కుటుంబాన్ని నాశనం చేస్తాడు. దురాశ దుఃఖానికి చేటు. ప్రియులరా, కలిగిన వాటితో తృప్తిగుండు. మరలా చెప్తున్నాడు, కలిగిన వాటితో తృప్తిగుండు. అక్రమంగా సంపాదిద్దాం అనుకోవద్దు. దురాశతో రేగిపోవద్దు. ఖచ్చితంగా దుఃఖానికి కారణమవుతుంది. నీ యొక్క అక్రమ సంబంధమైన ఆ లాభాన్ని, దురాశపూరితమైన పరిస్థితిని, నీ కుటుంబానికి కీడుని, బాధను తెచ్చే వ్యక్తిగా ఉంటావు. అందుకే లంచం అసహించుకునేవాడు బ్రతుకుతాడన్నాడు. ఈరోజు లంచం తేనెలాగా తీపిగా ఉంటుంది, తర్వాత దొరికిన తర్వాత కుటుంబాన్ని అంతా కూడా వేదన పాలు చేసేస్తారు. నీతిమంతుల ప్రార్థనట ప్రభు ఇష్టపడతాడట, ఆలకిస్తాడు. దేవుని కృపలో ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడ్డారు. కనుక నీ ప్రార్థన ఆయనకి ఇష్టం. నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు దయచేస్తాడు. చివరిగా ఒక్క మాట, వినయం కలిగి బ్రతుకు. ఎందుకంటే ఘనతకు ముందు వినయము ఉంటుందట. నువ్వు ఎప్పుడైతే వినయముగా ఉంటావో ఖచ్చితంగా ఘనత నీకు కలుగుతుంది. లేదు, నువ్వు వినయం లేదు నీ జీవితంలో అంటే అపకీర్తి పాలవుతావు, అవమానం పాలవుతావు, నిందలకు బలైపోవలసి వస్తుంది. నీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఎప్పుడు కూడా వినయం కలిగి ఉండగలిగితే ఘనత నీ వెంటే పరుగులెత్తుకుంటూ వస్తుంది. 10 మంది చేత మెప్పు పొందుతావు, 10 మంది చేత గొప్ప చేయబడతావు, గౌరవ ప్రతిష్టతలు నీకు దక్కుతాయి. మరి వినయంగా ఉంటున్నావా? గర్వ హృదయంతో ఉంటున్నావా? కొంతమంది గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే వాడికి అప్పుడు ఏమీ లేనప్పుడు చాలా వినయంగా ఉన్నాడండి. ఈరోజు కొంచెం కలిగేటప్పటికి గర్వం వచ్చేసింది, వినయం పోయింది, అయిపోయినట్టే లెక్క. ఈరోజు కొంచెం బాగున్నట్టుంటది, రేపొద్దున వాళ్ళ జీవితాలు మసిబారిపోతాయి, వేదనకు కారణమైపోతాయి. కనుక బిడ్డలారా, దేవుని జనాంగమా, ఎప్పుడు కూడా వినయంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ప్రభు నీకు గౌరవ ప్రతిష్టతలు తప్పకుండా దయచేస్తాడు. అందుకనే మంచి విషయాలు ప్రతి రోజు మనము వింటున్నాము, నేర్చుకుంటున్నాము. నేర్చుకో, హృదయంలో ఈ భద్రపరచుకో, అవలంబించు. ఇతరులకు దీవెనకరంగా, నీకు వ్యక్తిగతంగా క్షేమం కలిగి ఉంటావు. అటు కృప ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్.